యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. 2వ వచనం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 3వ వచనం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసి ఉండగా పట్టుబడెను. 5వ వచనం. అట్టి వారిని రాళ్ళరువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. 6వ వచనం. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. 7వ వచనం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి 8వ వచనం. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండెను. 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. 13వ వచనం. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనిచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. 15వ వచనం. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికిని తీర్పు తీర్చను. 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17వ వచనం. మీరు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. 18వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. 19వ వచనం. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటురా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పారు. 20వ వచనం. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టేయున్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళిచోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. 22వ వచనం. అందుకు యూదులు, నేను వెళ్ళిచోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండేది. 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వారితో చెప్పాను. 25వ వచనం. కాబట్టి వారు, నీవెవరివని ఆయన అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్న వాడనే. 26వ వచనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. 27వ వచనం. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయేది. 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా 33వ వచనం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడనూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. 34వ వచనం. అందుకు యేసు,
పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35వ వచనం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నాకు వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రాహాము అనేది. యేసు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రాహాము అట్లు చేయలేదు. 41వ వచనం. మీరు మా తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమన్నదని మీలో ఎవడు స్థాపించునో. 46వ వచనం. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. 48వ వచనం. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా. 49వ వచనం. యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. 50వ వచనం. నేను నా మహిమను వెతుకటలేదు, వెదకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు. 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 52వ వచనం. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదువు, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం రుచి చూడరని నీవు చెప్పుచున్నావు. 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. 54వ వచనం. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడు ఎవడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 55వ వచనం. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగరని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేను అబద్ధికుడనే ఎందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. 57వ వచనం. అందుకు యూదులు, నీకింకనూ 70 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్న. 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్.